అంటే ఫస్ట్ టైం వెంకటేష్ గారు కెరీర్ లోనే బుక్మాన్ షోలో ఇన్ని టికెట్స్ అంటే నిజంగా వెంకటేష్ గారికి త్వరలో ఒక 3 రోజుల్లో 100 కోట్ల మూవీ కాబోతుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో బర్గర్ లేదు, బ్రెడ్ సీన్ అని ఇంత కూడా లేదు. వెంకటేష్ గారు ముందు నుంచి స్టార్టింగ్ వరకు నవ్విస్తూనే ఉన్నారు. నవ్వడానికే సినిమా చూడాలి, నవ్వించడానికి అన్ని వరకు టార్గెట్ పెట్టారు. నిజంగా చిన్న మెసేజ్ కూడా ఉంది. సినిమా వైజ్ గా క్రైమ్ కూడా చాలా బాగుంది. దీంట్లో మనకు ఉపేంద్ర గారు ఉన్నారు, మన హిందీ యాక్టర్ అనిమల్ లో చేశారు కదా, ఆయన కామెడీ ఏముంది అసలు. బీటీ గణేష్ గారు ఎంత టాలెంట్ రా బాబు అంటారు కదా, అతను ఇరగొట్టేశారు. సీనియర్ నరేష్ గారు, మనకు వెంకటేష్ గారు వైఫ్ గా చేసిన ఐశ్వర్య రాజేష్ గారు అయితే చాలా వరకు గుర్తుండిపోతారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనకు సాయి పల్లవి ఎంత నీట్ గా కనపడిందో, సౌందర్య గారి తర్వాత అంత నీట్ గా మనకు ఐశ్వర్య రాజేష్ గారు కనపడతారు. నిజంగా ఈ సినిమాలో ఏంటి ఇంకా హైలైట్ ఏంటంటే ఒక బుడ్డోడు ఉంటాడు, ఆ బుడ్డోడ్లో కూడా కామెడీ చేయించారు వెంకటేష్ గారు. హైలైట్ ఉంది. తెలిసిన వరకు ఈ మధ్య కాలంలో ఎక్కువ బ్లేడ్ యాక్షన్ చూస్తూ వచ్చిన అందరికీ హ్యాపీగా పిల్లలతో సహా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే ఈ సినిమా బాగా రీచ్ అవుతుంది. నిజంగా హ్యాట్రిక్ ఫిఫ్టీ మనకు అనిల్ రాయపూడి గారికి. సినిమా వైజ్ గా చెప్తున్నా, లాస్ట్ వరకు నవ్విస్తారండి, 100% గ్యారెంటీ. మీరు ఏ వస్తువు తీసుకున్నా ఈ మధ్య గ్యారెంటీ దొరకడం, కానీ ఈ సినిమాకి అయితే 100% గ్యారెంటీ. నరుక్కోవడాలు లేవు, నరకడాలు లేవు, ఓన్లీ నవ్వుకోవడాలి. సినిమా మొత్తం నవ్వుకోవడాలి. గోదావరి గారి సాంగ్ అసలు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే భాను మాస్టర్ నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. మీరు సూపర్ హిట్ సాంగ్ ఇచ్చి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఐశ్వర్య రాజేష్ అండ్ వెంకటేష్ గారు ఇద్దరి మధ్య సూపర్ గా ఉన్నాయి. ఫైట్స్ నార్మల్, జస్ట్ వెంకటేష్ గారి సినిమాలో మనకు ఎక్కువ కామెడీ యాక్షన్ తక్కువ ఉంటుంది. యాక్షన్ ఫైట్ కూడా బాగుంది. సినిమా అయితే ఇరగ కొట్టేశారు వెంకీ మామ. ఈ హ్యాట్రిక్ హిట్ అనిల్ రాయపూడి గారు సూపర్ డూపర్ హిట్ సినిమా. 4 ఇస్తారండి.